నమస్తే ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి కార్డియో వర్కౌట్. సో వెయిట్ ట్రైనింగ్తో పాటు మనం కార్డియో వర్కౌట్స్ కూడా చేస్తూ ఉండాలి. అప్పుడే మన ఎండ్యూరెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మన స్ట్రెంగ్త్ లెవెల్స్ కూడా తెలుస్తాయి. సో ఈరోజు బిగినర్స్కి అండ్ అడ్వాన్స్డ్ రెండు చెప్తాను ఎట్లా చేయాలో, అంటే బేసిక్స్ ఎట్లా చేయాలి, కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎట్లా చేయాలో కూడా చెప్తా. ఓకేనా? ఫస్ట్ అయితే వార్మప్ కంప్లీట్ చేసేసుకుందాము. కొంచెం బాడీని వార్మ్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తే బెస్ట్. ఎందుకంటే కంప్లీట్గా మనం ఫ్లోర్ మీద జంప్స్ చేస్తూనే ఉంటాం కాబట్టి మజిల్స్ క్రాంప్స్ వచ్చే ఛాన్సెస్, పట్టేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మంచిగా వార్మప్ కంప్లీట్ చేసేసుకోవాలి. ఓకేనా? వార్మప్ కంప్లీట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మీరు సేమ్ అవే ఫాలో అయిపోండి. నేను ఒక టాపిక్ గురించి మాట్లాడతా ఈరోజు. మనకి పార్టీస్కి వెళ్తే ఒక డ్రెస్సింగ్ వేర్ ఉంటుంది, మ్యారేజెస్కి మనం ఎక్కడైనా ఫంక్షన్లకు పోతే ఒక డ్రెస్సెస్ అనేది వేసుకుంటాము. ఈ కైండ్ ఆఫ్ డ్రెస్ వేసుకోవాలి, ఇట్లా వేసుకోవాలి, పార్టీస్కి ఇది ట్రెడిషనల్ వేర్ ఇది అన్నట్టు. జిమ్కి కూడా ఒక డ్రెస్సింగ్ అనేది ఉంటుంది. అది ఒక 10% మాత్రమే మెయింటైన్ చేస్తారు. మిగతా వాళ్ళు ఎవ్వరు నేనైతే చూడలేదు ఇంతవరకు. నేనైతే ఏదో ఒకటి వేసుకొని వచ్చేసినామా, బెడ్రూమ్లో ఇట్లా కనిపించింది, ఆ టీషర్ట్ తీసుకున్నాం వేసుకున్నాము, ఒక షార్ట్ తీసుకున్నాం వేసేసుకున్నాము. ఆ షూస్ ఏందో ఉంటాయో తెలియదు, ఒక్కొక్కసారి షూస్ కూడా ఉండేమనంటే మర్చిపోయినా. స్కూల్లో చెప్తారు కదా రీజన్స్, తడిచిపోయినాయి, వర్షం పడ్డది, బయట పెడితే కుక్ ఎత్తుకపోయింది. సో ఇట్లా సొంటి రీజన్స్ చెప్తారు. అది ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు రీజన్స్ అడిగితే ట్రైనర్ అడుగుతాడు ఏమైంది షూస్ అని చెప్పేసి. దానికి వాళ్ళకి క్లియర్గా చెప్పేస్తే అయిపోతుంది. నాకు వేసుకోబుద్ధి కాలేదు, నేను వేసుకోను, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఇట్లనే వేస్తా అని చెప్పేసి అని చెప్పేస్తే అయిపోతుంది. అట్లా రీజన్స్ చెప్పకండి ఏమి. కానీ కరెక్ట్గా అంటే మీరు ఒక డ్రెస్సింగ్ మెయింటైన్ చేస్తేనే ఆ అవుట్ఫిట్ అనేది మంచిగా అనిపిస్తుంది. బయట పార్టీస్కి పోయినప్పుడు చెప్పులు వేసుకొని పోతావా నువ్వు? మంచి టోన్ జీన్స్ వేసుకుంటావు, టీ షర్ట్ టైట్గా వేసుకుంటావు, స్లిప్పర్స్ వేసుకొని పోతావా? పారాగాన్ స్లిప్పర్స్ అట్లా ఏమైనా వేసుకొని వెళ్తావా? దానికి మెయింటైన్ చేస్తారు కదా, క్రాక్స్ అని చెప్పేసి అని షూస్ కానీ నైకీ అడిడాస్ షూస్ అట్లా బ్రాండెడ్ షూస్లు ఎట్లా వేసుకుంటారో, జిమ్ కోసం మీ హెల్త్ కోసం కూడా మంచి ఒక బ్రాండెడ్ షూజు, ఒక డ్రెస్ అనేది పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఆ డ్రెస్సింగ్ ఉండదు, దాంతోపాటు మళ్ళీ స్మెల్ వస్తుంటుంది, స్వెట్. మనం తీసుకునే నాన్ వెజ్కి మనం తాగే వాటర్కి సరిగ్గా సరిపోదు, బాడీ నుంచి ఆ స్వెట్ వస్తుంటుంది. పక్కన వాళ్ళు ఎంత అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారో అది మనకు అర్థం కాదు. ఆడొచ్చి మీ దగ్గర చెప్పలేడు, వచ్చి మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేస్తాడు. మేము వచ్చి మీ దగ్గర అంటే మీరు ఏం ఫీల్ అవుతారో, మళ్ళీ కనిపించారేమో నెక్స్ట్ మంత్ నుంచి అని చెప్పేసి ఆ భయంతోనే మేము చెప్పలేకపోతాం. మీరు ఒకసారి చూసుకొని కొంచెము ఒక డియో కొట్టుకుంటే అయిపోతుంది కదా. బయటికి వెళ్ళినప్పుడు, పార్టీస్కి వెళ్ళినప్పుడు, అక్కడిక్కడ పోయినప్పుడు అయితే డియోస్ కొడతారు. జిమ్కి వస్తే మన అది వేస్ట్ అయిపోతుందా? బాడీ నుంచి మెయిన్గా వచ్చేది ఆ టైంలో నుంచి స్వెట్ ఎక్కువ వస్తుంది, స్మెల్ వస్తుంటుంది. కొంచెం డియోస్ మెయింటైన్ చేయొచ్చు కదా. నాప్కిన్ ఉండదు, అదే టీషర్ట్ కేసి రుద్దేస్తాము. లేదనుకో ఇట్లా తీసి ఏలుతో తీసి ఇట్లా కింద ఇట్లా కొడతాం జప్పని, ఆ ఫ్లోర్ మీద పడుతుంది చూడు, అది పొగలు యాసిడ్ లాగానే ఉంటుంది అది. అది అది క్లీనింగు ఇక జిమ్ వాళ్ళకి ప్రాబ్లం కాబట్టి ఆ జిమ్లో వేయించుకుంటారు అనుకోండి. అది లైట్, ఆ ట్రెడ్మిల్ మీద సగం ఉంటుంది ఇంత, నెక్స్ట్ వాడు ఎవడు ఎక్కలేడు. ఇక మళ్ళీ మేమే పోయేసేసి ఆ ట్రైనరో లేదని అనుకో రిసెప్షన్ ఎవడో ఒకటి వెళ్ళి తుడుచుకోవాలి. నాప్కిన్ తెచ్చుకోవచ్చు కదా ఒకటి, ఒక బాటిల్ తెచ్చుకోండి, ఒక బ్యాగ్ చిన్నది, ఒక డఫల్ బ్యాగ్ ఒకటి మెయింటైన్ చేసుకుంటే దాంట్లో అన్నీ వాడేసుకోవచ్చు. మీరు ఏం రోజు సెట్ చేసి పెట్టుకునే అవసరం కూడా ఉండదు. ఇంటికి వెళ్ళిన తర్వాత దాంట్లో తీసేసి వాషింగ్ మిషన్లో పడేసినా అయిపోతుంది. క్లీన్ చేసేసి మళ్ళీ ఇంట్లో వాళ్ళే పెట్టేస్తారు. మనం 10 నిమిషాలు పొద్దున్న లేచి వేసుకొని రెడీ అయ్యి వచ్చేటప్పుడు ఆ బ్యాగ్ పట్టుకొని వచ్చేస్తే బ్యాగ్లోనే అన్నీ ఉంటాయి. అవి ఏవి మెయింటైన్ చేయరు. కొంచెం అవి మెయింటైన్ చేసుకుంటే ఎంత నీట్గా ఉంటుంది. ఆ కంప్లైంట్స్ అవి ఏమి ఉండవు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్స్ అని కాదు, పక్కన వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి కదా. మీకు సేమ్ అదే ప్రాబ్లం ఎవరైనా పక్కన దగ్గర నుంచి ఉంది అని అనుకో, వచ్చేసి మేనేజ్మెంట్ కంప్లైంట్ చేస్తారు. మీ గురించి కూడా అట్లా ఏమైనా పాయింట్స్ ఉంటే అవి కూడా మీరు క్యాచ్ చేసేసి మీకు మీరు చేసుకుంటే అయిపోతుంది కదా. పక్కనోడు అని అనుకుంటాం, ఆ పక్కనోడు దాంట్లో మనం కూడా ఉంటాం. ప్లీజ్ కొంచెం అంటే ఆ డ్రెస్సింగ్ కానీ అవి కొంచెం మెయింటైన్ చేసుకోండి. ఓకే ట్రైనర్స్, సార్ మీరు షూస్ వేసుకురాలేదు, సార్ ఆ టీషర్ట్స్ వేసుకురాలేదు, షర్ట్స్ మీద వచ్చి చేస్తారు. బయట నుంచి వెళ్ళినా నేను అక్కడి నుంచి ఇక్కడనే వచ్చేసిన డైరెక్ట్. ఏమవుతుందిలే, ఏం కాదు, నేను బ్యాకే చేస్తున్నా కదా, నేను బైసెపే చేస్తా కదా, ఏం కాదు, నాకు లూజ్ ఉంది. కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకుంటే ఇంట్రెస్ట్ వస్తుంది.
అది చేసేది కూడా మనము ఎట్లా పడితే అట్లా చేస్తే అసలు ఆ డ్రెస్సింగ్ లేక స్మెల్ వస్తూ ఉంటుంది. నువ్వు డే మొత్తం తిరిగేసి వస్తావు, డైరెక్ట్ మళ్ళీ జిమ్కి వస్తావు, స్వెట్ వచ్చి డ్రై అయిపోయి మళ్ళీ ఈడికి వచ్చి వర్కౌట్ చేసినప్పుడు మళ్ళీ స్వెట్ వచ్చి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి మీకు ఇప్పుడు అర్థం కాదు, మెల్లగా అవన్నీ అర్థమవుతుంటుంది. అంటే ప్రతి వీడియోలో నేను ఇట్లనే ఏదో ఒకటి మాట్లాడుతున్నాను అని చెప్పేసి నన్ను అనుకోకండి, ఎందుకంటే దాంట్లో కోసమే సపరేట్గా ఒక వీడియోస్ చేయడం ఎందుకు అని చెప్పేసానండి. ఆ వీడియోలో ఎట్లాగో వర్కౌట్ కనిపిస్తుంది, అట్లీస్ట్ ఆడియో నుంచైనా చెప్దామని అనుకుంటున్నా. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏమైనా కామెంట్స్ చేయండి.